ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారము. ఈరోజు మన పంచాయతీ తరఫున గ్రామ కమిటీలు చేసేదానికి అక్కడ నిర్మించారు. ఇతరున్న జగనన్న తరఫున చేసేటన్నా సాయి ఇబ్బంది పెట్టినారు. అక్క వాళ్ళ కమిటీలు మాకు ఎవరెవరి పేర్లు అక్క చెప్తే నా కమిటీలు ఎవరైనా పేర్లు లేకపోతే వాళ్ళ పేర్లు కూడా అక్క రాస్తుంది. ఏమి ఇబ్బంది, అందరికీ కమిటీల పేర్లు వస్తాయి. సో ఈనాటి రచ్చబండ కార్యక్రమానికి మన పున్నెంటిపాలెం నందు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలకి మరియు సీనియర్ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం అనేది పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో కమిటీలు వేయడానికి ఇది రాజశేఖర రెడ్డి పేరు నుంచి అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం వల్ల అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి కమిటీలు వేయడానికి ఇది ముఖ్యంగా నిర్దేశించడమైనది. ప్రస్తుతానికి ఈ రెండు గ్రామాలకి పరిశీలకులుగా నన్ను మేడం గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా ఒక్కరితో వెళ్ళేది కాదు. అందరికీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్ని కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా విభజన లేకుండా అందరితో ఐకమత్యంతో ప్రస్తుత పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన కొన్నోటిపాలెం నందు ఉన్నటువంటి గ్రామ స్థాయిల్లో అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో ఎవరు గొప్ప వాళ్ళు గారు, తక్కువ వాళ్ళు గారు అందరినీ కూడా కమిటీ సభ్యులు చేసుకుంటూ అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమాన ప్రాతిపదిక కల్పించే విధంగా దీన్ని ఈరోజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ముఖ్య కమిటీ ఉద్దేశం అన్నీ కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు, ఇంకా ముఖ్యంగా పిఎస్ రెడ్డి అన్న గారు, మనీజక్క గారిని, ఇంకా మిగిలిన సభ్యులు దీని గురించి కులంకుషంగా మీకు తెలియజేస్తారు. సో గ్రామ కమిటీలు అనేటివి మీకు ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మీకు లిస్ట్ ఇచ్చింటారు. సో పెద్దలు ఇప్పుడు మన విఎస్ఎన్ రెడ్డి మాట్లాడతారు. కొన్నోటిపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన పెద్దలందరూ ఇక్కడికి వచ్చేసారు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం నమస్కారం పెట్టన్నా. చరణం చేసేదానికి మీకు వచ్చింది సంతోషం. చాలా మందికి ఏమంటే ఈరోజు మమ్మల్ని ఎందుకు పిలిచినారు, ఇంత మాకు ఉపయోగమని, ఏం పని మీరు పిలిచినారు అనే కదమ్మా అందరికి ఉంది కదా. సీరియల్ కూడా త్యాగం చేసి వచ్చినారు. అది సీరియల్ కాకపోతే సినిమా. సంతోషం. ఒక ప్రశ్న ఏమంటే, మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, ఇప్పుడు పరిపాలన చేస్తున్న కూటమి పాలన బాగుందా?
ముందుదే పరిపాలన బాగుంది. ముందు పరిపాలన బాగుంది. ఏమి వ్యత్యాసము ఈ పరిపాలనకు ఆ పరిపాలనకు? ఇక్కడ గూండాగిరి ఉంది, అక్కడ గూండాగిరి ఉంది. పరిపాలన 10 బాగుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినారా మా సంతోష్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి అంతా కూడా పేదల మీద రైతుల మీద ఉండేది. అవునా? ఈ పాలనలో అంత పెద్దల మీద వాళ్ళ మీద ఉంది. అవునా కదా? అమరావతి ఒకటి కనుక మనం ఏదన్నా చేసేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం బాగుపడుతున్నట్టు వాళ్ళ జాతీయ బాగుపడిపోతుంది. సరే, ఈ కూటమి పరిపాలనకు వాళ్ళు చేసే దుష్ప్రచారానికి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు, వాళ్ళ చేతుల్లో ఉండే మీడియా పవర్కు, వాళ్ళ చేతుల్లో ఉండే న్యాయపరమైనటువంటి న్యాయ వ్యవస్థ ఇన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అటువైపు చూస్తే వ్యవస్థలు మాత్రమే కాదు, మరొక వైపు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అన్న పట్టేశారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకో పక్క బీజేపీ. పవన్ కళ్యాణ్ కాదు, పావులా కళ్యాణ్ కాదు. మన జగనన్న పక్కన ఎవరున్నారు? మన ప్రజలు ఉన్నాము. వాళ్ళ చెల్లెలు ఎవరు లేరు? చెల్లెలు కూడా లేరు. మన చెల్లెలు మాదిరి మనకు న్యాయం చేసిన వాళ్ళ పక్కనే మనం ఉంటాము, వాళ్ళకి న్యాయం చేయలేదేమో, అందుకు వాళ్ళు అటు పోయినారు. మన ఇళ్ళలో చెల్లెలు మాదిరి అనుకోండి. ఆమె కూడా అలిగింది, వాళ్ళ అమ్మ అలిగింది. మొత్తం పాపం జగన్ ఇప్పుడు 40% ఓట్లతో